ఈరోజు మనం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇంతకుముందు ఈ ప్రభుత్వ ఆసుపత్రి అపరిశుభ్రంగా సరైనటువంటి ఆదరణ లేకుండా ఉంది. మరి ఈరోజు కొత్తగా ఏపూరు నాగేశ్వరరావు గారు ఈ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మరి ఏ విధంగా దీన్ని అభివృద్ధి పరిచారు ఏమిటి ఆయన్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. నందిగామ దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్ర చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిసరాల పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించారు. రోగుల వెంట వచ్చిన వారు సేద తీరటానికి ఇక్కడ మినీ పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నందిగామ దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రం దగ్గర ఉన్నాం. మరి ఈ ఆరోగ్య కేంద్ర చైర్మన్ ఏపూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు. వచ్చిన తర్వాత ఈ ఆరోగ్య కేంద్రం చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఏ విధంగా నడుస్తుంది ఏంటి అనేది వివరాలు అడిగి తెలుసుకుందాం. రండి. నేను నా సంకల్పం ఒకటే, పేద ప్రజలకు మనం సహాయం చేయాలి, పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో కానీ అన్ని రకాలుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు 18 గంటలు ఇక్కడ ఉండి పనిచేస్తున్నాను. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఇదంతా పరిసరాలు చెత్తా చెదారంతో వివిధమైనటువంటి కాలుష్యం వెదజల్లేటువంటి పదార్థాలతో నిండి ఉండేది. మరి నాగేశ్వరరావు గారు చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత దీన్ని ఎంతో అభివృద్ధి చేశారు. పార్కింగ్ కానీ గార్డెన్ మీద పూల మొక్కల మీద కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. ఒక పార్కు లాగా ఇక్కడ వచ్చినటువంటి రోగులతో పాటు వచ్చిన వారు సేద తీరటానికి ఇక్కడ చక్కటి పార్కును ఏర్పాటు చేయటం జరిగింది. నా మీద నమ్మకంతో ఒక బాధ్యత ఒప్పచెప్పారు. బాధ్యత ఒప్పచెప్పిన డిసెంబర్ 4 నుంచి నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని చూసిన తర్వాత ఎంతో దుర్గంధం వెదజల్లేది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత అంబులెన్స్లు కానీ ఇవన్నీ తీసేసి చెట్లు వేయటం, తర్వాత పరిశుభ్రత విషయంలో చాలా మెయింటైన్ చేయటం. అంతకుముందు ఒక అడవిలాగా ఉండేది, చుట్టూ దోమలు పాములు జరులతో అస్తవ్యస్తంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ అధికారుల సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారంతో డోజర్ తెప్పించి మొత్తం చెట్లన్నీ తీపియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ప్రతిదీ కూడా రోజు వచ్చి నేను ఇక్కడ ఏం కావాలి అని డాక్టర్లు కానీ నర్సులు కానీ అడగటం, వాళ్ళు చెప్పిందలా చేయటం, కొన్ని ఏసీలు కొంతమంది దాతల సహకారంతో ఏసీలు పెట్టేయటం. అదేవిధంగా ఇవాళ నేను వచ్చే నాటికి హాస్పిటల్ బాగా వాటర్ లీకేజ్ అయ్యేది, సంవత్సరాల గ్యారంటీతో లీకేజీలు చేయించడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్లు వాటర్ సప్లై సరిగా ఉండేది కాదు, పాతయన్నీ రస్ట్ బట్టి భయంకరంగా ఉండేది. వాటిని కూడా నేను పైప్ లైన్ తీపిచ్చేసి ఆశీర్వాద్ పీవీసీ పైప్ వేయించి అది కూడా చేయటం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో మొత్తం పెయింటింగ్స్ వేయటం జరిగింది. అలాగే ఈరోజు 1,20,00,000 రూపాయలతో అత్యాధునిక ల్యాబుల్ని కూడా శాంక్షన్ చేయించుకొని కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అవి తర్వాత ఈ 100 పడకల హాస్పిటల్ కూడా త్వరలో శంకుస్థాపన చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని అనుమతులు వచ్చినాయి. కొంత భాగం రిమూవ్ చేసిన తర్వాత 60,000 SFTలో G+4 కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది త్వరలో కూడా శంకుస్థాపనకి ఈ జూన్ నెలలో ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేషెంట్లు అసిస్టెంట్లు వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేయడం కానీ రిలాక్స్ అవటం కానీ ఈ బలం వేయించడం జరిగింది. అదేవిధంగా వెనకాల ల్యాబ్ అయితే ఇవాళ మన దగ్గర విజయవాడలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏమవుతున్నాయో ల్యాబ్కు సంబంధించి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా కన్స్ట్రక్షన్ మొదలైంది. త్వరలో ఒక 1 నెల రోజుల్లో మేము దాన్ని కూడా ప్రజలకు అంకితం చేస్తామని కోరుకుంటున్నాం. కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు హే మాటలు
గర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్, నో రూల్స్. పైన పడుకుంటే డబ్బులు అంత నీట్గా ఉంది పైన. సమర్థుడు చీకటి చీల్చే చెగువేరా వీడు, శక్తి సముద్ర